ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చి మరోసారి వేడి పెంచింది. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో, కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టుగా ఈడీ ప్రకటించింది. మరోవైపు ఇదే కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ ని కూడా డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ కేసు నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి ఇళ్లలో శుక్రవారం తనిఖీలు చేశారు. సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడలో దాడులు జరిపారు ఈడీ అధికారులు. గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని టార్గెట్ చేశారు ఈడీ అధికారులు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ గౌడ్, చాణక్య, ధనంజయ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటన విడుదల చేసింది. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టుల్లోనూ సోదాలు చేశామన్నారు ఈడీ అధికారులు. ఏపీ సిఐడి కేసు ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో వేల కోట్లు చేతులు మారాయన్న అభియోగాలున్నాయి. ఈడీ ఆకస్మిక తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి.